తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందజేయడానికి రాష్ట్రంలో 5 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా నారా భువనేశ్వరి వెల్లడించారు. ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకు 60 లక్షల వరకు ఖర్చవుతుందని ఆమె తెలిపారు. 5 కేంద్రాల ఏర్పాటుకు విరాళాలు సేకరించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సంగీత దర్శకుడు తమన్తో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి చెప్పారు. ఆ ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజికల్ నైట్ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును తలసేమియాతో బాధపడే వారి సహాయార్థం అందజేస్తామన్నారు. స్టేడియంలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్ల గురించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి. దీంట్లో నేను కోరేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో వచ్చి కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈ ఈవెంట్కి ఈ ప్రతి రూపాయి థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో వచ్చిన డబ్బుతో మేము ప్రస్తుతం ఒక 5 సెంటర్లు మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. ఈ సెంటర్కి అరౌండ్ 40 to 50 lakhs అవుతుందండి. సో అందుకే మేము మెయిన్గా ఈ ఈవెంట్ అనేది పెట్టాము. ఇట్ ఈస్ ఫర్ అ సోషల్ కాజ్. సో నేను మరొక్కసారి ప్రతి ఒక్కరు నేను కోరేది ఏమనగా మీరందరూ కుటుంబం సమేతంగా వచ్చి ఈ ఈవెంట్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు.